కోట్ల ఆస్తి ఉన్నది, సేన్లు శిలకలు ఉన్నాయి. 80 ఏళ్లకు పండు ముసలోళ్ళు కాపుకాడి మల్లవ కాపుకాడి మల్లయ్య ఆ అడవి లోపల ఒక జొన్న సేనేసి జొన్న సేన్ల మంచేసుకొని మంచం మీద కావాలన్నారు పండు ముసలోళ్ళు భార్య భర్త. అదే గడియల పార్వతి పరమేశ్వరు గగనాల మీద పోతుంటే పార్వతమ్మ అన్నది, నాదా పరమేశ్వర ఈ మానవుల చరిత్ర ఏందయ్యా? వాళ్ళు పండు ముసలోళ్ళు ఎన్నడయ్యా వాళ్ళు ఇక 4 వద్దులు సుఖపడేది, వాళ్ళకు ఇన్ని రోజులు కష్టపడ్డారు. ఇక సావుదల కన్నా బుక్కడిది నిమ్మల పడపోతే వాళ్ళ జన్మకు నిమ్మలం ఎక్కడదయ్యా? ఎన్నడయ్యా వాళ్ళు సుఖపడేది? ఇంకా సేన్ల మీద శిలకల మీద భూముల మీద జాగల మీద ఆశ పోలేదా? ఏందయ్యా అని మరి ఆ పార్వతి అన్నాడు, ఓ బామా వాళ్ళు సత్యవంతులే, సమాన ధీరులు, వాళ్ళు పుణ్యాత్ములే భార్య భర్తలు అంటే అయ్యా వాళ్ళ సత్యాన్ని చూసిన వాళ్ళు కావాలని అగో మరి చేను పోన్నా భార్య భర్తలు అగో పార్వతి పరమేశ్వరు మనసులో అవతారంతో పోతాను. మరి పోతా అంటే మొత్తం మరి నర్ర అడవికి జంగలి కూర పెద్దపులు కొట్టాడు మారు పెద్దపులు మాట్లాడతారు. అప్పుడు ఆ పార్వతి పరమేశ్వరుని తెలియదు, వీళ్ళెవరో ఊరుకు కొత్తున్నట్టున్నది. ఈ చేను పొన్న పోతా అంటే అటు మొఖాన పోతే మొత్తం అడవి లోపల చూడు మరి కోడి జీవరాజులు కలిసి విషం మూసి కుమ్మరి తన మదమాంసం కొట్టుగా తిని పెద్ద పుల్ల జిట్ట పుల్లు ఎన్నో తీరులాగో మరి మన మృగాలు అడవిలో మరి ఎంత అల్ల అవుతాను. అన్యాయంగా వీళ్ళ ప్రాణం పోతుంది. ఓ ప్రాణం కాపాడాలి, నువ్వు ప్రాణం తీసినడు మానవుడు కాదు అని ఆ మంచె దిగి దేవతలను తెరవక అడ్డవచ్చు. అయ్యా అటు మోకానది జంగలి, అటు పోతే ఈ జీవరాశాన్ని మిమ్మల్ని చంపి మీ ప్రాణం తీస్తుంది, మీ జీవి ఆగమవుతుంది అంటే అమ్మ మరి మేము ఏడుండాలంటే ఇగో తెల్లారదాకా మా మంచ మీద వండుకోలి, భార్య భర్తలు మేము మంచ కింద ఉంటాం అని. అప్పుడు పార్వతి పరమేశ్వరుని తెలియక 2 దేవతలు తీసుకొచ్చి మంచ మీద వండుకోబెట్టి మరి అర్ధరాత్రి మరి మీరుంటారు బిడ్డ అంటే ఇది సేన్లు శిలకలు ఇక్కడ మీద మెదిలిన జాగా, ఇది మాకేం భయం అయ్యి మా బాయి మా బంధం ఇక్కడ మా సేన్లు శిలకలు మేము మంచ కింద వండుకుంటాం అన్నారు. పార్వతి పరమేశ్వరుడు మంచ మీద అదే రాత్రి ఏదో మృగం వచ్చి భార్య భర్తల ప్రాణం వేసి రక్తం దాగి మన మాంసాలని తిని ఒట్టి బొక్కలు మంచ కింద వదిలిపెట్టి బాయ్ తెల్లంగా తెల్లారుతాన్ని తెల్లగొల్లు కూతాన్ని అగో మంచి వీధి భార్య భర్తలు పార్వతి పరమేశ్వరు మంచ దిగి చూసే వరకు భార్య భర్తలు చూడు అగో మస్తి బొక్కలు అనగా చోటున్నాయి. నాదా పరమేశ్వర సూత్తివానే వాళ్ళు మనకు పక్కిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకుని ఇవాళ భార్య భర్తల ప్రాణం ఏదో జీవరాశి అంటే నాదా వాళ్ళు పండే పక్క మనకిచ్చి వాళ్ళ ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. వాళ్ళ జీవులు మరి ఎటువాయనయ్యా అంటే అప్పుడు యమలోకం జీవులు పోతంటే వాళ్ళ జీవులు పోవద్దయ్య వాళ్ళకు పునర్జన్మ ఇవన్నది పార్వతమ్మ. జీవులు దొరకబట్టి భూమిది పళ్ళల్ని విడిచిండు. జన్మల వీళ్ళ ప్రాణం తీసిన వాళ్ళు అయితేవా వీళ్ళకు పునర్జన్మిత్త అని నిత్తగిరి పట్టమే నిత్తగిరి మారాదా కంచుదేవి గర్భాన కాపుకాడి మల్లయ్యను పటమార్చి అగో చక్రవర్తిగా పుట్టించిండు భగవంతుడు. మరి కాపుకాడి మల్లవని వెలకియాలి అని నేపాలగిరి పట్టమేలే నేపాల మారాదు కామడిల్లి గర్భాన దవయంతిగా పుట్టించిండు భగవంతుడు. ఈ జన్మల వీళ్ళు వాసిపోయి మళ్ళా పునర్జన్మ మానవ జన్మెత్తి వాళ్ళు భార్య భర్తలు కలవాలి అని అప్పుడు మంచి దిగి పోతా అంటే వాళ్ళను మోసిన మంచిగా అనుకున్నది. అయ్యా దేవత మరి ఆ దేవతలు మిమ్మల్ని మోసినందుకు నాకేం ఆనందాలు పెడతారు, నాకేం ఆనవాలు పెడతారు అంటే అప్పుడు అన్నాడు భగవంతుడు, బిడ్డ మమ్మల్ని దేవతలను తెలుసుకున్నావు, మమ్మల్ని తెల్లారదాకా ఈ మంచ మీద మోసినావు. 2 భార్య భర్తలు కలవాలంటే రాయబారానికి బిడ్డ నువ్వు రాజా అంశమై పుట్టు భార్య భర్తలు కలపాలి బిడ్డ రాయబారానికి 2 భార్య భర్తలకు నువ్వు రాజ అంశమై పుట్టి భార్య భర్తలు కలపాలి బిడ్డ రాయబారానికి రాజ అంశమై పుట్టు రానున్న కాలం మంచును పడమార్చి రాజ అంశలు చేసి అప్పుడు రాజహంస అనుకున్నది మరి చక్రవర్తికి దవయంతికి నేను ఎట్లా కలపాలి అని రాజహంస మరి ఇక్కడ పప్పు పలారం తినుకుంటే నేనుంటే దమయంతి చక్రవర్తికి ఎట్లా కడతారు, చక్రవర్తి దమయంతికి ఎట్లా కలుతుందని అగో పొలగాడు వండుకున్నాక తతివేరి పోటువా చక్రవర్తి పోటువా అగో మరి ఎంతైనా అగో నోట్లో ఇవిడించుకున్నది. మరి అలా ఈ పోటవ తీసుకుపోయి దమయంతికి ఎత్తే ఈ పొలగాడిని దమయంతి పొలగాడిని పెళ్లి చేసుకుంటది. పోటవ చూడు అవ మరి ఎంత చూడు అవో నోట్లో ఇవిడించుకొని అవ మరి గానాడు గా బిడ్డ చూడు మరి రాజహంస అయ్య రామ పరంధామ
చక్రవర్తి పోటు వదిలిపెట్టింది. అయ్యో రాజహంస ఎటు పోతివే మరి రాజహంస రెప్పల సప్పుడిని ఒకసారి లేచి చూసే వరకు చక్రవర్తి తదివీరి ఫోటో ఎదవీది ఉన్నది. చక్రవర్తి ఫోటో చూస్తే ఇంద్రుడా చంద్రుడా జయంతుడు అమర లోకంలో రతిదేవి భర్త ఇంత చక్కని వరుడు తెలియ ఏ ఊళ్ళే ఉన్నాడో ఇంత చక్కని వరుడే తెలియ ఇంత ముద్దు ఉన్న పిల్లగాడు అబ్బబ్బా ఈ పిల్లగాడిని కూడా ఏ ఊళ్ళో చూడలేదు ఏ పనులు చూడపోతే అన్నమైన సంబరపడే సంతోషపడేది ఎన్నడున్నా ఈ పోటలో పిల్లగానే పెళ్ళాడాలి. ఈతగాడు నాకు నాడు చూసిన నచ్చిండు. ఇతగాడు నా మనసులో పడ్డా కాబట్టి ఎన్నడున్నా ఈ పోటలో నా పిల్లగాని పెళ్లి చేసుకుంటాను అనుకున్నదో సమయం తట్టున్నా ఇద్దరు కన్నవాళ్ళు అనుకున్నారు. ఒక మాట ఏం మాట ఎదిగిన మన బిడ్డ బిడ్డ కాబట్టి మనం పెళ్లి చేయాలి. మనం బరువు బాధ్యత తీరాలంటే బిడ్డ పెళ్లి చేస్తున్నాక మన సచ్చన ఒకటే ఉన్నా ఒకటే మన కళ్ళ ముందు కళ్ళకాడంగా కళ్ళు చూడంగా బిడ్డ పెళ్లి చేస్తే ఓ ఇంటి మన బిడ్డ అయినప్పుడు అయ్యా మన నిమ్మరం కాబట్టి బిడ్డ పెళ్లి చేయాలి అయ్యా. అంతేనమ్మా ఎదిగిన బిడ్డ నేను ఎదిగిన కొడుకుని ఎక్కువ రోజులు కన్నోళ్ళు ఇంటి ముందు కన్నవారి పొరపాటు. ఎదిగిన బిడ్డకి సచ్చే అన్ని రోజులు ఆడదాన్ని నింద తీరిపోదు. ఎవరి బిడ్డ అంటే ఫలానోని బిడ్డ అంటే ఆడదాన్ని పదులకు పేరైతుంది బామా. అందుకే అంటారు ఆడదాని దగ్గర మొగోని కట్టం తులసూరు కొడుకు పుడితే అయ్యకారట తులసూరు బిడ్డ పుడితే అవ్వకారట. నీ బిడ్డ ఇయ్యాల దవయంతికి పెళ్లి చేద్దామని భార్య భర్తలు సారా పడి ఆ బిడ్డ దవయంతిని విడిచి మరి అడగాల బిడ్డను కూడా బిడ్డ దవయంతి పెళ్లి చేసుకుంటావు బిడ్డ అంటే ఆడదానికి ఆడది మరి కొడుకయ్య పడిక చెప్పదెబ్బ కొట్టి నొప్పిస్తున్నా మరి ఒక మాట అడుగు బాగా అడగకుండా పెళ్లి చేస్తే రేపు మంది అంటది మాకే అంటది. మరి నచ్చ పెళ్లి చేస్తే సత్యంత కాలం అడిగేస్తుంది. వాడు కొట్టినా తిట్టినా కానీ తాగోతు తిరిగిపోతానే కానీ నచ్చిన భర్తను పట్టుకొని వస్తాయి. ఇక నచ్చని భర్త అయితే నాలో ఇరుపుగానే అయితే పెద్ద మనుషులు పంచాదులు అట్లా నచ్చలు వస్తాయి. ఏ తారటం ఎందుకు బిడ్డ దమయంతి బిడ్డ రావే బిడ్డ నీకన్నా ఎక్కువ బిడ్డ నాకు ఎవరమ్మా నా బిడ్డ కన్నా మొదలు ఇష్టమే తట్టున్నది రాయో వాళ్ళు డబ్బున పెళ్లి సంబంధాన్ని పోయేటప్పుడు నువ్వు మొదలు వచ్చేవు అత్తే గిట్లుండదు అంటే పిల్లెట్టు అల్లుడు అలా దాంచాలంటే తెగపోతాడు. నా కొరకే నీళ్ళు బిడ్డ
నాకు 5 రూపాయలు రాదే బిడ్డ కానీ ఒక మాట నాకు అమ్మరాలు అమ్మరానికి అమ్మరాలు ఆయన పుస్తాడు అవసరం బాగా అవుతుంది అంబర్ బుక్ నీకేవరికైనా ఆయన చెప్పాడు నాకు బిడ్డ నీకు పెళ్లి అవుతామని మేము అనుకుంటున్నా బిడ్డ నువ్వు పెళ్లి చేసుకోవాలి అమ్మా ఇవాళ ఒక మాట అన్నావు బిడ్డ అడవిలో అపరాధ బిడ్డ నీకు పెళ్లి చేసి అత్తగారిని చాలు తను ఒక మాట అన్నావు అందుకంటే ఇప్పటికప్పుడు చూసిన అడవిలో ఉడితే పరాయింటి కూర ఉడిసినట్టు కుమ్మరోళ్ళు కుండ వేసుకొని అంగట పెట్టుకుని అమ్ముకునే విధంగా ఆడవాళ్ళ బతుకు ఆత్మగల్ల బిడ్డల వాళ్ళు లబాలే బట్లు దంచిన పొట్టు సిరిపెంట పాలు బిడ్డానికి పెళ్లి చేసి అత్తగారింటి రాదు తను ఒక మాట అన్నప్పుడు ఆ బిడ్డ దవ్యానికి వరాది ఖర్చులు ఫోటోలో ఉన్న పిల్లగాడు అది ఖర్చు మరి అమ్మా నా మనసులో ఈ పిల్లగాడు నేను ఎట్లా చెప్పాలి ఇవ్వాలి ఆ పిల్లగాడు ఏ రాజాను ఉన్న తెలియదు ఏ దేశాన్ని ఉన్న తెలియదు ఈ ఊరేపటికి పలాని పిల్లగాడిని అంటే ఇప్పుడు కాలంలో లవ్ చేసిన చెప్పొచ్చునా మరి మరి ఆ పిల్లగాడు ఎక్కడ నాకు తెలియదా నీకు తెలియదు వాళ్ళకి తెలియదు అని మనసులో అనుకోని కాబట్టి అనుకున్నది అమ్మా ఇవాళ నా పేరు మీద దవయంతి స్వయవరం అని ఆనాడు రేణుక ఎల్ల వేట స్వయవరం కట్టిందో ఆ ప్రకారంగా నా పేరు స్వయవరం కట్టు దవయంతి అలనాడు స్వయవరం అని నా పేరు మీద స్వయవరం కడితే ఎక్కడ ఏ రాజాను ఏ దేశాన్ని ఉన్నా ఆ పిల్లగాడు ఒకవేళ ఇక్కడికి వస్తే ఆ పిల్లగాని మనసు ఉన్న పిల్లగాని పెళ్లి చేసుకోవచ్చు అనుకున్నది కానీ అమ్మా నా పేరు మీద అట్లా స్వయవరం కట్టురే ఉన్నానే మనిషి ఏంటిదాట నేను అలాంటి ఇలాంటి పెళ్లి చేసుకోను పార్వతి స్వయంవరం ఎట్ట కట్టుకున్నదు నేను గట్ట రేణుక ఎల్లమ్మ ఎట్ట స్వయంవరం కట్టుకున్నదు నేను గట్ట దమయంతి స్వయంవరం ప్రకటిస్తే ఆనాడు రాజు రాజ చక్రవర్తులు ఎందో రాస్తే నాకు నచ్చిన వారిని మెడల పూలమాలేసి తనను లగ్గమాడుతాను ఎందుకు అవరమైంది మన పెళ్లి నువ్వు నన్ను చూడొచ్చినప్పుడు మా వాళ్ళు పూల అది నులకదగిన మంచం చాలా పూల చేతులు వేసి నేను కూర్చొని నన్ను మంచిగా తయారు చేసుకొని బంతిపూల దండ నెత్తి కట్టిరు నాకు అప్పుడు బంతిపూలు లేదా లేదు అప్పుడు గుండె అక్కడ అని వాళ్ళు వచ్చి అడిగిరు బుజ్జి 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 పొరాడిచ్చారు అప్పుడు బుజ్జిని కదా అప్పుడు బుజ్జివే అడిగితే బుజ్జివే కానీ ఇప్పుడు తీరా బజ్జు అయిపోయినాయి ఒక్కటే పూరి వచ్చింది బొక్క అయిపోయింది ఒక్కటే పూరి అదైనా మొక్కగా అయితే అది ఏంటో బిడ్డ ఉడేపటికి నీకున్నా లేకపోతే లేకుంటే ఎవరికన్నా హోదా అనుకున్నా కానీ బిడ్డ ఉట్టినా నిన్నెవడు ఉంచుకుంటాడు నీ అయ్యో నా దగ్గర ఉంటాడు ఎవడో అన్ని పెట్టిన ఏదో మన బిడ్డ నచ్చే పెళ్లితో స్వయం ప్రకటించావయ్యా దమయంతి స్వయంవరం అని మనసులో మాట తెలుసుకోపాయ కన్నుని అప్పుడు అన్నాడు అయ్యో నా బిడ్డకు సయవరం కట్టాను సయవరం అని కడితే సయవరం పొలగాడతాడు ఈ పొలగాడిని చూసి నేను పెళ్లి చేసుకోవచ్చు ఇవాళ ఒట్టిగా నేను పెళ్లి చేసుకుంటే ఆ పొలగాడు నాకు దక్కుతాడా అని పోటుగా దాచుకొని దమయంతి సయవరాన్ని కడతా సయవరానికి ఆ పొలగాడత్తా పొలగాడి మీద పొలదండి ఎత్తా పొలగాడు నాకు దక్కుతాడు అందుకే ఆడదాని మనం అవసరం దోతు సముద్రం లోతు శాపడుగులు కనిపెట్టిన మానవుడు పుట్టలేదు ఆడదాని రహస్యం దొరకబట్టిన మానవుడు నేటికి నేటికి పుట్టలేడు పుట్టినా బతకలేడు అబ్బా ఇవాళ బిడ్డ దమయంతి గట్ల మనసులో పెట్టుకుని ఊళ్ళో పన్న ఉత్తరాలు పల్లె పన్న పలవాలు రాజ్యాలు దేశాలు ఒక భారత రాజ్యం బారా 12వ ఉత్తరాలు పంపింది ఒక్క ఉత్తరం ఎడికొచ్చింది నేపాలగిరి పట్టణ మీద నేపాల మారాదో మరి కామెడీలు గర్భాన పుట్టింది దమయంతి సేవరం అని నిత్తాగిరి పట్టణ